నాగబాబు ఇలా మాట్లాడడం, దాని తర్వాత దానికి అదేదో అంటారు కదా, అగ్నికి ఆజ్యం పోసినట్టుగా పవన్ కళ్యాణ్ కూడా మనం ఈ 10 ఏళ్లుగా అనేక సార్లు పడ్డాము, మళ్ళీ నిలబడ్డాము, నిలబడమే కాకుండా 40 ఏళ్లుగా ఉన్న తెలుగుదేశాన్ని కూడా నిలబెట్టాము అనేది ఆయన మాట్లాడాడు. ఒకే సభలో ఇద్దరు ఇలా అన్నదమ్ములు మాట్లాడేసరికి ఒక్కసారిగా తెలుగుదేశంలో ఒక తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అది చంద్రబాబు మీద వ్యతిరేకతగా మారింది. మీరిచ్చే అలసు వల్లే కదా, అదే వర్మకు కానీ మీరు ఎమ్మెల్సీ లేదా ఏదైనా మంచి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చుంటే ఈ నాగబాబుకి ఎంత ధైర్యంగా మాట్లాడే పరిస్థితి వచ్చేది కాదు. ఆయన్ని మీరు పట్టించుకోకుండా ఆయనకు అన్యాయం చేశారు వర్మకి. నిజానికి వర్మ కానీ రెబల్గా కంటెస్ట్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన 2014లో కూడా రెబల్గా కంటెస్ట్ చేసి గెలిచిన వ్యక్తి ఆయన. సో అలాంటి వ్యక్తి ఎందుకు సపోర్ట్ చేశాడంటే, మీరు హామీ ఇచ్చారు ఎమ్మెల్సీ ఇస్తామని, అది ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి దీనికి ఇవ్వకుండా చేయడానికి కారణం పవన్ కళ్యాణ్ వద్దన్నాడు కాబట్టి చంద్రబాబు ఇవ్వలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి వర్మ బలపడడం ఇష్టం లేదు. అది ఒక పర్మనెంట్ నియోజకవర్గంగా పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతున్నాడు. దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే అక్కడ ఇంకెవరో కూడా నాయకులు ఉండకూడదు. సో అందుకనే పెన్నెం దొరబాబు కానీ, ఇటు ఆమె పేరేమి వైసీపీ నాయకురాలు, నేను పేరు మర్చిపోతుంటాను, ఆమె కానీ, సో వీళ్ళిద్దరినీ కూడా పార్టీలో, ఆమె ఇంకా చేరలేదు, బట్ పెన్నెం దొరబాబు చేరాడు. సో అక్కడ ఏంటంటే ఇంకా వేరే పార్టీలో నాయకత్వం ఎదగనీయకుండా చూసుకోవాలి. తర్వాత తన పర్మనెంట్గా ఒక చంద్రబాబు కుప్పం ఎలాగో, పులివెందుల జగన్కి ఎలాగో, లేకపోతే హిందూపురం ఎలాగో, ఇప్పుడు మంగళగిరి ఎలాగో లోకేష్కి, అలాగా తనకు కూడా ఒక పర్మనెంట్ నియోజకవర్గంగా పిఠాపురం పెట్టుకోవాలనేది పవన్ కళ్యాణ్ ప్లాన్. పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఇదంతా కరెక్టే, కానీ తెలుగుదేశం వాళ్ళకి ఇది హర్టింగ్గా ఉంది. నిజానికి ఎవరో రాశారు, పవన్ కళ్యాణ్ తోకలాంటి వాడు, తోక కుక్కని ఊపినట్టుగా అతను ఊపుతుంటే మీరు ఎందుకు సైలెంట్గా ఉన్నారు, నిజానికి కుక్క తోకను ఊపాలి అంటే అది మైనర్ పార్ట్నర్ పవన్ కళ్యాణ్, తెలుగుదేశం మేజర్ పార్ట్నరు. కానీ మైనర్ పార్ట్నరు మేజర్ పార్టీని నేనే నిలబెట్టానని మాట్లాడుతుంటే గమ్మున ఎలా ఉండాలి అన్న విమర్శలు తెలుగుదేశంలో విస్తృతంగా వచ్చాయి ఈసారి. కానీ దాన్నంతా పట్టించుకొని చంద్రబాబు డైరెక్ట్గా, చంద్రబాబు ఆ స్థాయి నాయకులు ఖండిస్తున్న పరిస్థితి లేదు. సో అందుకని ఇప్పుడేమైందంటే జనసేనలో కూడా నాగబాబు మాట్లాడిన దాని పట్ల కొంత వ్యతిరేకత వచ్చింది. ఈయన కొంప ముంచెట్టున్నాడు. ఎందుకంటే ఇప్పుడు విడిపోతే, ఒకవేళ గొడవలు వచ్చి విడిపోతే నష్టం ఎవరికి? చంద్రబాబుకి 2029 వరకు ఏం నష్టం లేదు. ఎందుకంటే 134 సీట్స్ ఉన్నాయి, అబ్సల్యూట్ మెజార్టీ ఉంది, వాళ్ళకి అధికారానికి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. నిజానికి చంద్రబాబు మీద డిపెండ్ అయ్యే మోడీ ఉన్నాడు అక్కడ. కాబట్టి చంద్రబాబు ధైర్యం చేయట్లేదు. కానీ చంద్రబాబు ధైర్యంగా నిలబడితే మోడీ అయినా భయపడాల్సింది తప్ప ఏమి ఉండదు. కానీ చంద్రబాబు అంత ధైర్యం చేయట్లేదు, భయంతో ఉన్నాడు. నిజానికి అంత భయపడాల్సిన అవసరం లేదు. కానీ చంద్రబాబు ప్లాన్ ఏంటంటే 2029 దృష్టిలో పెట్టుకొని ఆయన జాగ్రత్తగా ఉన్నాడు. ప్లస్ ఆయన మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి. ఈ వయసులో మళ్ళీ జైలుకి ఏమైనా పంపిస్తారేమో, మోడీ ఎంతోమందిని జైలుకి పంపించాడు, వాళ్ళ రాజకీయ జీవితాలని ఖతం చేశాడు, అలా ఎందుకు చివరి రోజుల్లో మనం ఇబ్బందులు పడాలి అనేది చంద్రబాబు కొంత కాంప్రమైజ్ అవుతున్నాడు. ఇది తెలుసుకొని నాగబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ రెచ్చిపోతున్నారు. సో ఈ కాంటెక్స్లో నాగబాబు మీద తీవ్ర విమర్శలు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ నాగబాబుకి చిన్న వార్నింగ్ లాంటిది, అంటే జాగ్రత్తగా మాట్లాడు, నువ్వు మాట్లాడేటప్పుడు దీని రిపర్కషన్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ ఆలోచించుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. మనకి పొత్తు ఎక్కువ అవసరం. సో అట్ ద సేమ్ టైం నేను నా వ్యూహాలు నాకు ఉంటాయి, కానీ నువ్వు కొంత మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడని హెచ్చరించాడని వార్త వస్తుంది. కానీ ఇది బిలీవబులా కాదో తెలియదు. ఎందుకంటే నాగబాబు పవన్ కళ్యాణ్కి తెలియకుండానే ఈ స్పీచ్లో అలా మాట్లాడా, చెప్పి ఉండడా అన్న డౌట్ వస్తుంది. ఎందుకంటే నాగబాబు ఏ పోస్ట్ పెట్టినా కూడా ప్లాన్డ్గా పెడతాడు, ఆయన ఏమి ఆవేశంగా పెట్టాడు. సో ప్లాన్డ్గా పెట్టినప్పుడు నాగబాబు పవన్ కళ్యాణ్కి చూపించకుండానో చెప్పకుండానో ఏది చేశాడా అనేది డౌటే. ఒక్కోసారి ఏంటంటే నువ్వు అలా మాట్లాడు, మళ్ళీ నేను నిన్ను తిట్టినట్టుగా మళ్ళీ చేస్తాననే ఒక వ్యూహం కూడా చాలామంది పొలిటికల్ పార్టీలో ఉంటుంది. ఇది కూడా అలాంటిదేమో అని చాలామందికి డౌట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.